వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రావులపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేకూరి రాజేష్ గారి తండ్రి గారు నేకూరి మల్లేశ్వరరావు గారు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేష్ మాస్టర్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎలబాక గంగారం గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని సమ్మక్క సారలమ్మ దేవతలు దర్శించుకోనున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతల శ్యాంసుందర్ రెడ్డి, బీసీ సంక్షేమ అధ్యక్షులు నలగోని వీరయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఊరోళ్ళని తీస్తారా అట్లా అధికారంలోకి రాగానే మడికి కూరగాయలు మార్కెట్ను అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తా, గ్రామంలో సమస్యలపైన దృష్టి సారిస్తా. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, వచ్చిన వెంటనే ఆలమూరు మండలం మడికి గ్రామంలోని కూరగాయల మార్కెట్ను అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. మడికి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో ఆలమూరు మండల మరియు మడికి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే కొత్తపేట మండల మరియు మోడేకుర్రు అన్ని శివారు గ్రామాల నాయకులు, గొలకోటివారిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. సాంబార్పేటలో ఉన్నారని చెప్పండి. సత్యనారాయణ గారి నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం. కొత్తపేట నియోజకవర్గం గోపాలపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వెనకాల పాఠశాల నిర్మించడం జరిగింది. ఆ పాఠశాల అవంతి సీట్స్ వారి యజమాని నిధులతో ఆ పాఠశాల నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆ స్థలం ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి సంబంధించిన స్థలం కూడా కాదు. ఆ స్కూల్కి ప్రజాభిప్రాయ సేకరణ అనేది లేకుండా జగ్గిరెడ్డి ఆ స్కూల్ ఏదో తన సొంత నిధులతో సొంత భూమితో నిర్మించినట్టుగా ఆయన తండ్రి పేరు పెట్టుకోవడం జరిగింది.
ఇది మీ తండ్రి పేరు ఎందుకు పెట్టుకోవడం అనేది అక్కడ ఉన్న దళితులు నిలదీసినందుకు వారిపై పోలీసులతో భయభ్రాంతులకు గురిచేసి సీసీ ఫుటేజ్తో నిఘా పెట్టి వివక్షత చూపిస్తున్నారు. ఒక కులంపై సీసీ ఫుటేజ్ పెట్టడం అనేది చాలా దారుణమైన చర్య అని, వాళ్ళు వెంటనే ఏదైనా మార్కెట్కి వెళ్ళాలంటే ఆ దారి గుండా రావాలంటే భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కావున అధికారులు సీసీ ఫుటేజ్ని వెంటనే తొలగించి అదేవిధంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తండ్రి పేరుని తొలగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని మనవి చేసుకుంటున్నాం అని అన్నారు. గోపాలపురం దళిత పేర్లపై నిఘా పెట్టిన సీసీ కెమెరాలు ఇది జగ్గిరెడ్డి ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఒకసారి సీసీ ఫుటేజ్ చూడండి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని ఫర్దీపూర్ గ్రామంలో నిన్న ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మరణించిన రైతులు పూజారి మల్లప్ప, గాదే మోహన్ రెడ్డిల మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మండలంలోని కత్తరశాల గ్రామ శివారులోని సర్వే నంబర్ 290లో గల అడ్డికుంట చెరువు అన్యక్రాంతంగా మారుతుంది. పలువురు బీఆర్ఎస్ నేతలు చెరువు శిఖం భూమినే అమ్మేసి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు నిద్రావస్థలో ఉంటూ చోద్యం చూస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిర్మాణ పనులు సాగుతుండగా స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు అటు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెనుకడుగు వేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంకా బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాయడం మానలేదంటూ అధికారుల తీరుపై స్థానికులు చురకలు వేస్తున్నారు. 3 ఏళ్ల క్రితమే అట్టి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టగా అప్పటి తహసీల్దార్ జ్యోతి అక్రమార్కులపై కొరడా జులిపించి అట్టి అక్రమ నిర్మాణాలను తొలగించగా ఇప్పటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చెరువు శిఖంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువు శిఖాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన ఏఈఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. 2023 జనవరిలో పరీక్ష నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం చేర్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, గ్రామ పంచాయతీ బిల్లులు తయారు చేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని రాజకీయ నాయకులు కొల్లగొడుతున్నారని, దీనిపై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కొత్త బస్టాండ్ ఎదుట దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజా ప్రాంత జిల్లా కార్యదర్శి ఢిల్లీలో రైతులు సమస్యలపైన ఆందోళనపైన మోడీ సర్కార్ జరిపిన కాల్పులలో యువ రైతు శుభకరణ్ సింగ్ అమరత్వం పొందాడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రకాష్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పరమేష్, అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు అంబన్న, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కిషోర్, లక్ష్మీనారాయణ, గోపాల్, సత్యం, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు సరిచంద్, జిల్లా కోశాధికారి శ్రీకాంత్, వెంకన్న ఇతరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం యువ రైతు శుభకరణ్ సింగ్ ని కాల్చి చంపింది. ఒకవైపున మద్దతు ధర కల్పిస్తామని మద్దతు ధరల చట్టాన్ని చేస్తామని చెప్పినటువంటి రాతపూర్వక హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఒకవైపున రైతాంగాన్ని కాల్చి చంపడం అనేది ఇది హేయమైన చర్య. దీన్ని దేశ ప్రజలందరూ, రైతులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేవుడి పేరుతో, అయోధ్య పేరుతో రైతాంగాన్ని, ప్రజానికాన్ని మోసం చేస్తా ఉన్నాడు. ఒకవైపున రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయంతో దూరం అయిపోతున్నారు. వాళ్ళందరినీ కాపాడవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం
తీసుకొచ్చినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మానిదశ ఉద్యమం ఢిల్లీలో నడిపొట్టిన ఢిల్లీ ఉద్యమంలో మరోసారి రైతాంగం పైన విరుచుకుపడి అన్యాయంగా కాల్పులు చేస్తున్నారు, విరుచుకుపడి దానిపై కక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగం పట్ల, రైతాంగం చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ పట్ల స్పందించకపోతే ఈ రానున్న ఎన్నికల్లో రైతాంగం, ప్రజానికం మొత్తం దేశంలో ఉన్నటువంటి ఓటర్లందరూ మీకు తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే మాకులైనగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా దేవుడి పేరుతో, మతం పేరుతో మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాల మనోభావాల్ని రెచ్చగొట్టి విపరీతంగాను కీర్తి సంపాదించి మరోసారి గద్దెనెక్కాలని ఏదో కోరినట్టు అవుతున్నాం నరేంద్ర మోడీ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం స్థానిక గురువాయిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఆలయ ఈవో ఆకుల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా శనివారం సందర్భంగా ఈ దేవాలయం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ద్వారకా తిరుమలని కూడా అనేక వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసి అనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించడం ఆచారంగా వచ్చుతున్నది. ఈరోజు జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారైన శ్రీ రవిచంద్ర గారు, వారితో పాటు తడికలపూడి ఎస్ఐ వీళ్ళందరూ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుని వెళ్ళినారు. రవిచంద్ర గారు శ్రీ స్వామివారిని దర్శించుకుని తర్వాత జంగారెడ్డిగూడెం డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళి డిఎస్పీగా జాయిన్ అవుతారని మాకు తెలియపరిచారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరంలో మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన దగ్గర నుంచి అన్న ప్రసాదం భవన్ నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. చట్ట ప్రకారం బీడీ కార్మికులకు గ్రాట్యుటీ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు శనివారం సాయంత్రం 4:30 చిన్న చింతకుంట మండల కేంద్రంలో వస్తాద్ జాదీ బీడీ పరిశ్రమ ఆవరణలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పి యాదగిరి అధ్యక్షత వహించగా టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీడీ కార్మికులకు ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 1 నాటికి యాజమాన్యం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఈరోజు చిన్న చింతకుంట మండల కేంద్రంలో తెలంగాణ బీడీ కార్మిక సంఘం విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. ఈ సమావేశ ఉద్దేశము ఏప్రిల్ 1 నాటికి బీడీ కార్మికుల వేతన ఒప్పందం గడువు ముగుస్తుంది కాబట్టి యజమాన్యం నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి ఈ విస్తృత సమావేశంలో చర్చించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా గ్రాట్యుటీ కానివ్వండి చాలా సమస్యలు యజమానులు పరిష్కారం చేయలేదు. ఈసారి నూతన ఒప్పందం చేసుకునేటప్పుడు చట్ట ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పిఎఫ్కి సంబంధించిన చాలా కార్మికులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని పరిష్కరించడంలో యజమాన్యము తమ యొక్క సిబ్బందితోటి పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు కార్మికులు చర్చ చేయడం జరిగింది. వీటన్నిటి మీద స్థూలంగా చర్చించడం జరిగింది. మార్చి 10 తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున ఒక ఊరేగింపుతోటి యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వదలుచుకున్నాము. యజమానులు కూడా డిమాండ్ నోటీస్ తీసుకున్న ఎంబడ తాత్సర్యం చేయకుండా స్నేహపూర్వకంగా ఏప్రిల్ 1 లోపలనే చర్చించి ఏప్రిల్ 1 నుంచి సమస్యను పరిష్కారమే నూతన ఒప్పందం చేసుకోవాలని చెప్పి కార్మికులకు యజమానులకు మధ్య ఒక స్నేహ సౌహృద వాతావరణంలో ఈ చర్చలు జరిగి సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి మా కార్మికులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. యజమాన్యం కూడా ఆ వైపు నుంచి ఆలోచన చేసి నూతన ఒప్పందం చేసుకోవాలని, చట్ట ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని, చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, పిఎఫ్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద శనివారం సందర్భంగా శ్రీ స్వామివారి దివ్యమూర్తికి అర్చక స్వాములు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించినారు. సదరు అభిషేక ప్రక్రియలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూతన సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా నియమితులైన రవిచంద్ర గారు స్వామివారి దర్శనం చేసుకున్నారు. తొలుత వారిని ఆలయ కార్యనిర్వహణ అధికారి
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ ధర్మకర్తలు మల్నిడి మోహనకృష్ణ, మానికల బ్రహ్మానందరావు, చిలుకూరి సత్యనారాయణ రెడ్డి, పర్యవేక్షకులు కూరగంటి రంగారావుల పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు శ్రీమతి సరితా విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మోచి సంఘం వారి ఆధ్వర్యంలో మోచి కులదైవం సంతు రవిదాస్ గారి 647వ జయంతిని పురస్కరించుకొని స్వామి సంత్ రవిదాస్ వారిని పట్టణ పలు మాడవీధులలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోచి సంఘం అధ్యక్షులు చింతకింది భూమయ్య, కొండేపు దశరథము, బైరి రాజేశ్వర్, బైరి రాము, బోరోళ్ల చందు, కొండ్లేపు శ్రీనివాస్, చింతకింద అంజయ్య, నారాయణ, సాయిలు, భైరి రాములు మరియు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఓటారికారి గోపి సంఘ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల సర్వసభ్య సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాలపై చర్చించారు. ఆయా శాఖల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవితా విజయ్, సెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇవ్వండి, నాకు కాదు ఎంపీడీఓ గారికి ఇవ్వాలి. మీరు 50 లోపల మొత్తం నివేదిక ఇవ్వండి. ఆల్ ద స్పెషల్ స్కీమ్స్ నాబార్డ్ కోఆర్డినేషన్ ఉంది. ముద్రా లోన్స్ ఎంతవరకు వచ్చింది, ముద్రా లోన్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. ఆల్టర్నేటివ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ మన క్రాప్స్, తర్వాత స్కీమ్స్, ఆక్వాకల్చర్. ఓకే, వరిలో ఎంత కష్టపడ్డా సంవత్సరానికి 25-30 వేల కన్నా ఎక్కువ సంపాదించాడు ఒక రైతు. సాయంత్రం ఫోన్ చేసి